హాయ్ హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యాప్టెన్ చాణక్య అండ్ దిస్ ఇస్ చాణక్య సాయి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరో బ్లాగ్లకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఐటమ్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఆ ఐటమ్ ఏంటి అని అంటే డాష్ క్యామ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి ఈ రోజున ఇప్పుడు ట్రాఫిక్ అయితే పెరిగిపోయింది, మనం ఎక్కడికి వెళ్ళిన ట్రాఫిక్ అయితే ఉంది. సో ట్రాఫిక్ ఉంటే పర్లేదు, కానీ జాగ్రత్తగా నడిపే వాళ్ళు అయితే మనకు తగ్గిపోయారు, ఈ చిచ్చోరగాళ్ళు పెరిగిపోయారనమాట. సో మనకైతే సేఫ్టీ లేదని అనిపించింది. సో నేను నా స్విఫ్ట్ డిజైర్లో అయితే నేను ఈ డాష్ క్యామ్ ఇన్స్టాల్ చేద్దామని నేనైతే డాష్ క్యామ్ తెప్పించాను. సో దీని గురించి నేను మార్కెట్లో అయితే చాలా రీసెర్చ్ చేశాను. సో రీసెర్చ్ చేసిన తర్వాత నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే దొరికిందనమాట. సో లేట్ చేయకుండా నేనైతే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ మీకు చూపిస్తాను. సో ఆ ప్రోడక్ట్ చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్, నాకైతే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మీకు లేట్ చేయకుండా నేనైతే ఆ ప్రోడక్ట్ అయితే మీకు పరిచయం చేస్తున్నాను. ఈ IO07 అనమాట. ఇది వోల్ఫ్ బాక్స్ కంపెనీది అనమాట. సో ఇదైతే మీకు ఉల్టా కనిపిస్తుంది, ఎందుకంటే నేను ముందు కెమెరాతో చేస్తున్నాను. సో ఇదైతే మనకి చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. సో ఇది నేను చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నాను. ఇదేంటంటే 3 ఛానల్ కెమెరా. మీకు ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఇందులోనే అన్బాక్సింగ్ ప్లస్ ఇన్స్టాలేషన్ వీడియో, తర్వాత ఫుటేజ్ శాంపుల్ ఎలాగ వస్తుందో నేనైతే చూపిస్తాను. తర్వాత మనమైతే డ్రైవ్లోకి వెళ్ళేటప్పుడు సో దీని క్లారిటీ ఏంటి, ఎలా ఉంటుంది అదన్నీ మీకైతే చూపిస్తాను. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇలాంటి డాష్ క్యామ్లు ఏదైతే మీ బడ్జెట్కి అప్పుడైతే 3000 నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు. సో మీ బడ్జెట్కి తగ్గట్టు మీరైతే డాష్ క్యామ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డాష్ క్యామ్ ఉంటే మనకైతే ఎవిడెన్స్ ఉంటుంది, లేదంటే తప్పు మీద అని కొట్టుకోవడమే ఉంటుంది రోడ్డు మీద. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మీరు డాష్ క్యామ్ కొనేటప్పుడు ఒక మంచి మెమరీ కార్డ్ అయితే హై ఎండ్యూరెన్స్ ఇదనమాట, మ్యాక్స్ ఎండ్యూరెన్స్ అని శాండిస్కి అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఈ కెమెరాస్ నడిచేటప్పుడు, ఈ రికార్డింగ్ అయ్యేటప్పుడు చాలా హీట్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. హీట్ జనరేట్ అయింది. ఇంకోటి రైటింగ్ స్పీడ్ చాలా స్పీడ్గా ఉంటుంది, ఎందుకంటే మూడు కెమెరాలు నడుస్తాయి కాబట్టి. సో డబల్ ఛానల్ అయితే 2 కెమెరాలు ఒకటేసారి ఒక డివైస్లో నడుస్తుంది కాబట్టి. సో ఆ కెపాసిటీ ఉండాలి కాబట్టి ఒక మంచి మెమరీ కార్డ్ అయితే తీసుకోవాలి. మీరు ఏది పడితే అది తీసుకుంటే మెమరీ కార్డ్ కరప్ట్ అయిపోతుంది, ఎవిడెన్స్ అయితే మిస్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళి నేనైతే అన్బాక్సింగ్ చేస్తాను. అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మేము ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, ఇదైతే బాక్స్ అనమాట. సో IO07. సో ఇక్కడైతే మీరు చూడండి, వోల్ఫ్ బాక్స్ అనమాట. ఇది వోల్ఫ్ బాక్స్. సో దీంట్లో అయితే మనం చూద్దాము ఏమేమి ఇచ్చాడో. సో ఇదైతే బాక్స్ తీయంగానే మనకైతే ఇది ఏదో ఇన్స్ట్రక్షన్ ఇది ఇచ్చాడు, మిర్రర్ డాష్ క్యామ్ అనేది. ఇదే అన్ని బిల్స్ ఇవన్నీ ఏదో ఇచ్చాడు అనమాట. సో ఇది తీస్తున్నాను. సో ఇది ఏంటంటే మనకి ఇది మాన్యువల్ బుక్. సో మాన్యువల్ బుక్, మళ్ళీ మనకి ఇవేంటంటే మనకి ఆ మిర్రర్కి ఆ స్క్రీన్స్కి అతికియడానికి దీని మీద మనం కెమెరా అతికించుకోవచ్చు అనమాట. సో యాక్చువల్గా ఇదైతే నాకు వర్త్ఫుల్ అనిపించట్లేదు, ఎందుకంటే ఎండ తగిలినప్పుడు మన మొబైల్ స్క్రీన్ ఏదైతే ఎట్లా గ్యాప్స్ వస్తుందో అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. సో నేనైతే ప్రిఫర్ చేయను, కానీ ఎవరి ఇష్టం వాళ్ళనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మీకు మెయిన్ కెమెరా అనమాట. సో ఇదైతే మీకు చూపిస్తాను. సో చూడండి, వోల్ఫ్ బాక్స్. ఇదేంటంటే మీకు ఫ్రంట్ డాష్ కెమెరా అనమాట, అంటే ఇది క్యాబిన్లో కవర్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే మనకి ఇది టువర్డ్స్ రోడ్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే ఇది GPS యూనిట్. దీనికి ఒక స్టిక్కర్ ఇచ్చారు కదా, ఇది అద్దంకి ఇలా పెట్టేసేయాలన్నమాట. సో ఇదైతే స్క్రీన్ అనమాట. సో ఇంకోటి ఇది స్పీకర్. దీనికి వైఫై కనెక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఇన్పుట్స్, ఆ వెనక కెమెరా, ఇంకోటి పవర్ కనెక్షన్ అయితే దీంట్లో ఇవ్వాలి. సో దీన్ని అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. సో ఇదైతే బాగుంది ఫ్రెండ్స్, బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. నేనైతే రీసెర్చ్ చేసి తీసుకున్నాను. సో ఈ బాక్స్లో ఏముందో మనం అయితే చూద్దాము. సో ఇందులో అయితే ఇంకా ఏమీ లేదు కాబట్టి నేను ఈ బాక్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాను. సో ఇందులో ఏమి ఇచ్చాడో చూద్దాం మనం. సో ఫస్ట్ అయితే తీస్తే మనకి ఇందులో కవర్ ఇచ్చాడు. ఈ కవర్లో ఏమి ఇచ్చాడంటే మనకి ఇంకో కెమెరా ఫ్రెండ్స్. ఇది బ్యాక్ కెమెరా అనమాట. సో ఇది బ్యాక్ కెమెరా. దీనికి అద్దంకి ఇట్లా అతికిచ్చేసుకొని దీన్ని మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే దాని కేబుల్ చాలా లాంగ్ ఇచ్చాడనమాట. సో వెనకాల నుంచి ముందు దాకా తీసుకురావాలి కదా. సో తీసుకొచ్చిన తర్వాత సో చూడండి, ఇక్కడైతే మనం కనెక్షన్ ఇస్తే ఈ 3 కెమెరాల యొక్క ఇక్కడ ఇందులో మనకైతే చూసుకొని మనం సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు, కెమెరా యాంగిల్. సో అందుకు ఇచ్చాడనమాట. సో ఇది ఇంకా ఏమి ఇచ్చాడంటే మనకి, సో ఇంకా ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి, ఇది మెయిన్ పవర్ కేబుల్ అనమాట. సో ఈ కెమెరా పవర్ రావాలి అంటే మీకు పవర్ కావాలి కాబట్టి సో ఇదైతే మనం సిగరెట్ లైటర్ దాంట్లో పెడతాము. సో ఇదైతే దీంట్లో పెట్టేస్తాము. సో అదనమాట. సో ఇది ఎందుకు ఇచ్చాడంటే ఫ్రెండ్స్, మనకి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఇదైతే క్వాలిటీ చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్, ఇది హై క్వాలిటీ మెటీరియల్. సో అదనమాట. ఇది లాంగ్ ఇచ్చాడు కేబుల్. ఇది మనం చూపిస్తాను ఇప్పుడు ఇన్స్టాల్ ఎలా చేయాలో కూడా. సో ఇంకోటి ఇది ఏంటంటే మనకి వైర్ రూఫ్లోంచి తీసుకెళ్ళాలి కాబట్టి దాన్ని టక్కింగ్ చేయడానికి ఇదైతే ఇచ్చాడనమాట.
సో ఇంకోటి ఇందులో ఏమి ఇచ్చాడు, ఇంకా ఇచ్చాడు ఫ్రెండ్స్. వీడు ఎన్ని ఇచ్చాడో ఈ పైసలకి, నిజంగా ఆడికి చిప్ప కూడా మిగలదు అనిపిస్తుంది. ఇదేమో తుడుచుకోవడానికి కవరు, ఇది ఎక్స్ట్రా స్టిక్కర్లు. ఇది ఏంటంటే మధ్యలో ఆ సి పిల్లర్ తీస్తాం కాబట్టి సో అందులో అయితే మనకి ఇది అటాచ్ చేసి వైర్ గుంజుకోవచ్చు అనమాట. ఇవి హుక్స్ లాగా ఇచ్చాడు. సో యూజ్ చేయకపోతే ఇంట్లో అయితే మీరు వాడుకోవచ్చు. సో అదనమాట ఫ్రెండ్స్, మీకు ఇదైతే మొత్తం మెటీరియల్ అయితే ఇచ్చాడు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వెళ్ళి మన కార్ మీద అయితే ఇన్స్టాల్ చేద్దాం ఫ్రెండ్స్. చలో. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఇందాక నేను చెప్పాను కదా, సో ఇదైతే మ్యాక్స్ ఎండ్యూరెన్స్ కార్డ్ అయితే మనం అయితే యూస్ చేయాలి. సో దీనికి ఇదే సూటబుల్ కార్డ్ అనమాట. సో వేరే ఏమైనా కార్డ్స్ యూజ్ చేసినా కానీ మనకైతే మెమరీ కార్డ్ కరప్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడైతే చూడండి, ఫర్ హోమ్ సెక్యూరిటీ కెమెరాస్ అండ్ డాష్ క్యామ్స్ అని రాసింది కదా. ఇంకోటి ఏంటంటే మన గుడ్ థింగ్, దీంట్లో మనకి ఆల్రెడీ మెమరీ కార్డ్ ఇచ్చేసాడు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ స్లాట్లో మనకైతే ఒక మెమరీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో ఇది లెక్సర్ కంపెనీ అయితే ప్రొవైడ్ చేశాడు. మెమరీ కార్డు మనకి ఎంత అంటే 32 GB కార్డ్ అయితే మనకి ఇచ్చేసాడు. సో ఇదైతే మనకి సరిపోదు అనమాట. సో మినిమం 128 GB అయితే నేను తెప్పించాను. సో మీ క్యాపబిలిటీ బట్టి తెప్పించుకోవచ్చు. ఇది 512 దాకా మనకి సపోర్ట్ చేస్తుంది. సో అదనమాట మ్యాటర్ ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఈ కార్కి అయితే పెడతాము కెమెరా. సో ఈ కెమెరాలో ఏమేమి ఇచ్చారు నేను ఇందాక చూపించాను కదా. సో ఇదైతే మనకు ఆ కెమెరా అనమాట, మెయిన్ కెమెరా. ఇది లోపల వస్తుంది, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదేమో ఇటు సైడ్ ఫేస్ అయి ఉంటుంది, ఇట్లా సైడ్ ఫేస్ ఉంటుంది. సో అది చేయాలి. దాని వైరింగ్, ఇదేమో రేర్ కెమెరా, ఇది రేర్ కెమెరా, దాని వైర్ అది. సో ఇది మనకు పవర్ కేబుల్, సిగరెట్ లైట్. సో ఇప్పుడైతే మనం ఇన్స్టాల్ చేద్దాము. అబ్బాస్ అయితే వచ్చేసాడు రికార్డ్ చేయడానికి, ఇదంతా సెట్ చేయడానికి. సో లెట్ స్టార్ట్ ది ప్రాసెస్. సో ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ పెట్టాలా దీనికి కెమెరా. సో ఇక్కడ నుంచి అలానే తీసుకొచ్చి ఇలా వచ్చి ఇక్కడ చూడండి మీకు సిగరెట్ లైటర్ ఉంటుంది. సో అందులో అయితే మనం 12 వోల్ట్ సాకెట్లు అయితే పెడతాము. సో ఇదంతా దీంట్లోంచి అయితే వస్తుంది. మనం వైర్ కనిపించకుండా చేస్తున్నాము. సో ఇదంతా వచ్చి అట్లా అని వెనకాల కెమెరాకి వెళ్తుంది. సో బీడింగ్ తీసి ఇలా చేయాలన్నమాట. సో ఇందులోంచి ఇలా వస్తుంది. ఈ గ్లోవ్ బాక్స్ అయితే తీస్తున్నాడు ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో దాని కింద నుంచి లాగాలిగా వైరు. మీరు చూడొచ్చు లెఫ్ట్ పిల్లర్ కూడా తీసి అందులోంచి లోపలి నుంచి అయితే వైర్ ఇందులోకి లాగుతాడు అన్నమాట. మీరు చూడండి ఇక్కడైతే మీరు వైర్ అయితే లాగుతున్నాడు, వెనకాల బ్యాక్ కెమెరా నుంచి అలా మొత్తం వెనకాల నుంచి లాగుతున్నాడు. మీరైతే చూడొచ్చు వీడియోలో. జాగ్రత్తగా మీరు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ యాక్చువల్గా. కాకపోతే ప్రొఫెషనల్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ తీసేటప్పుడు ఒకసారి ఆ క్లిప్లు ఇరిగిపోతే మళ్ళీ మనం పెట్టుకోవడం చాలా కష్టం అనమాట. సో నేను అందుకనే రిస్క్ చేయలేదు. ఇంకోటి ప్రొఫెషనలే కదా ఫ్రెండ్స్, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి కదా, అన్ని వర్కులు మనమే చేసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు. సో అది నా కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడైతే మీరు చూడండి ఆ పిల్లర్లో నేను చెప్పాను కదా, అందులో అలా ఎందుకు చేస్తున్నాడంటే మనకి వైరు ఇట్లా లూజ్గా ఉండకుండా ఉండాలి. ఇప్పుడు మెయిన్ యూనిట్ దగ్గరికి అయితే వైర్లన్నీ లాగుతున్నాడు ఫ్రెండ్స్. 2 వైర్స్ అయితే వస్తాయి కదా. సో ఇప్పుడైతే అందులోంచి అయితే మెల్లగా టక్కింగ్ చేస్తున్నాడు చూడండి. యాక్చువల్గా పైన అంత గట్టిగా ఏం లేదు ఫ్రెండ్స్, నేను గట్టిగా ఉంటుంది అనుకున్నా కానీ స్మూత్గా వైర్ అయితే లోపల నుంచి వెళ్ళిపోతుంది కనిపించకుండా. సో 2 వైర్లు అందులో హైడ్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం అయితే అక్కడ కెమెరా సెట్ చేసుకోవాలి. సో సెంటర్లో ఇప్పుడైతే పవర్ కేబుల్ అయితే తీసుకొని వస్తున్నాడు అనమాట. సో మన సిగరెట్ లైటర్ దగ్గర కనెక్షన్ ఇవ్వాలి కదా. సో అక్కడైతే చెక్ చేసుకుంటున్నాడు. ఎవ్రీ వైర్ అసలు లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, మనకైతే ఎక్కడ కనిపించదు అనమాట. ఫ్రెండ్స్ ఈ అబ్బాయి పని మాత్రం చాలా నీట్గా చేస్తున్నాడు అనమాట. సో మీరు కూడా ఈ అబ్బాయితో వర్క్ చేయించుకోవాలనుకుంటే నాకు కామెంట్లు అయితే పెట్టండి. హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేను చెప్తాను, నెంబర్ ఇస్తాను. సో అప్పుడైతే అది అందులో ఉంచి వైర్ లాగేసి అది గ్లౌజ్ బాక్స్ పెట్టేశాడు అనమాట. ఇప్పుడు ఆ లెఫ్ట్ పిల్లర్ కూడా పెట్టేస్తున్నాడు ప్లాస్టిక్ది. చూడండి నీట్గా అయితే సెట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే అయిపోయిందనమాట. మనం ఇప్పుడు కెమెరా నెక్స్ట్ వైపర్ అది ఏమంటారు రబ్బర్ బీడింగ్ అయితే మళ్ళీ ఫిక్స్ చేసేస్తున్నారు. అది అయిపోతుంది. సో మనం ఇప్పుడు కెమెరా అయితే ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఇక్కడ సెంటర్ చూసి ఇక్కడ పెట్టాలా, వెనకాల కరెక్ట్గా మళ్ళీ సెంటర్ చూసి పెట్టాలా. సో అక్కడ వెనకాల అయితే అక్కడ పెట్టాలి సెంటర్. ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొనుక్కోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. హైదరాబాద్లో ఎవరైనా ఉంటే మీకు ఇన్స్టాలేషన్ చేయాలి అనుకుంటే ఈ అబ్బాస్ అన్నకైతే నా కామెంట్లో పెట్టండి. నేనైతే అబ్బాస్ అన్న నెంబర్ ఇస్తాను. నా త్రూ వెళ్తే మీకైతే తక్కువలో అవుతుంది. అబ్బాస్ అన్న చాలా సిన్సియర్గా పనిచేస్తాడు. సో అది మ్యాటరు. సో మీకు ఈజీ ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది, మీరే చేసుకోవచ్చు. కానీ టెక్నీషియన్ చేస్తే ఏంటంటే మనకి ప్రొఫెషనల్గా ఉంటుంది కదా. సో ఇంత పెట్టుకున్నప్పుడు మనకు అదంతా పట్టించుకోవద్దు.
సో అది ఫ్రెండ్స్ మీకు బ్యాక్ టు ది వీడియో. ఇప్పుడైతే కెమెరా పెట్టి దాన్ని అయితే ఆన్ చేద్దాం, లేట్ అవుతుంది కదా. అయితే పవర్ ఆన్ చేసి చూద్దాం ఏమవుతుంది. ఇసుకో కనెక్షన్ స్టార్ట్ అయింది చూడండి, స్టార్ట్ అయింది. సో ఇప్పుడు లాంగ్వేజ్ అడుగుతుంది ఇంగ్లీష్. ఓకే, పైకి కిందకి వేసుకోవచ్చు. మనది GMT 530 అనా. फ्रीक्वेंसी कितना लगा इंडिया के लिए 50 हर्ट्ज किलोमीटर पर आवर. వర్క్ ఛానల్ మనమైతే ఇప్పుడు 2 ఛానల్స్ అయితే ఆన్ అయిపోయినాయి. సో రివర్స్ ఓ యాంగిల్ దేకో భయ, స్ట్రైట్ రైనా సెంటర్ దికే స్ట్రైట్లో కదా ఇది. ఎందుకంటే చూడండి ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకుంటే మనకి ఇక్కడ సెంటర్ వస్తుంది. नहीं इधर इधर व्यू देखना है, व्यू देखता है, వ్యూ देखेंगे. సో ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది, ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో ఇది ఏంటంటే మనకి వ్యూ అనమాట. సో 3 కెమెరాస్. సో ఒక్కొక్కటి కావాలంటే ఇది ముందుది, ఇది డాష్లోది, ఇది అనమాట ముందు వెనకాలది. సో ఈ 3 ఒకటేసారి వస్తాయి. సో మీకు ఇది వద్దు అనుకుంటే స్క్రీన్ ఇది వత్తితే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. జస్ట్ మనకి ఎంత కిలోమీటర్లు వెళ్తుంది బండి అని వస్తుంది. ఇది వత్తితే మళ్ళీ ఇది లాంగ్ రన్ వత్తితే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో అట్లా మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి వైర్లు కూడా ఎక్కడ కనిపిస్తలేదు, మంచిగా నీట్గా సెట్ చేశాడు. మీకు కావాలంటే మళ్ళీ ఇక్కడ ఇంకోటి పోర్ట్ ఇచ్చాడు, ఇందులోంచి అవుట్పుట్ తీసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్స్టర్నల్గా సిగరెట్ లైటర్ కూడా కొనే పని లేదు. సో అదనమాట ఫ్రెండ్స్, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఈజీగా. నేను అబ్బాస్ బాయ్ నెంబర్ ఇస్తాను మీకు కావాలంటే. ఇప్పుడైతే శాంపుల్ ఫుటేజ్ చూద్దాం ఫ్రెండ్స్ మీరు చూసేది ఇప్పుడైతే ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా అయితే చాలా అల్టిమేట్గా వస్తుంది, మీరైతే చూడొచ్చు. నెంబర్ ప్లేట్స్ అవన్నీ చాలా క్లియర్గా రిజిస్టర్ అవుతున్నాయి అనమాట. సో మీరైతే చూడొచ్చు. నేను నైట్ ఫుటేజ్లు కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్, ఇది ఎలా వస్తుందో. సో ఇప్పుడైతే మీరు చూడండి ఎంత నీట్గా వస్తుంది. ఇదైతే ఎయిర్పోర్ట్లో తీసాను అనమాట. కొంచెం లైటింగ్ డల్ ఉన్నా కానీ నీట్గా వస్తుంది. నెక్స్ట్ మనమైతే ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంటీరియర్ అయితే ఇలా వస్తుంది. ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది, కొంచెం ఈ ఎక్స్పోజర్ సెట్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే మనం రేర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే రేర్ ఫుటేజ్ అనమాట. రేర్ ఫుటేజ్ కూడా చాలా నీట్గా ఉంది. నైట్ టైం కూడా చాలా నీట్గా వస్తుంది. నేను అది కూడా నైట్ టైం వీడియోస్ పెడతాను. ఇవి నెంబర్ ప్లేట్స్ చాలా చక్కగా క్యాప్చర్ చేస్తుంది ఫ్రెండ్స్. లెట్స్ కమ్ బ్యాక్ టు ది వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదనమాట మ్యాటర్. సో మీరు కూడా ఈ కెమెరా కనుక నచ్చితే మీరు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్. సో 17,000 రూపీస్కి అయితే వస్తుంది. సో మీ దగ్గర అమెజాన్ పే అలాంటి కార్డ్స్ ఉంటే 5% అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. లేదంటే దివాళీ దాకా అలా ఆగండి, ఇంకో ఆఫర్స్ పెడతాడు. సో ఇంకో 2,000 అయితే తగ్గే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా వీటి మీద అయితే ఎక్కువ ఆఫర్స్ పెట్టారనమాట. సో ఇది USA నుంచి వచ్చిన బ్రాండ్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఇది చాలా వర్త్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే లాంగ్ అయిపోతుంది ఫ్రెండ్స్, నేను ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకున్నాను. సో వీడియో ఎండ్ చేసే ముందు మరొకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను చేయగలుగుతాను. సో మీకు కనుక ఈ ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరైతే వెళ్ళి అమెజాన్లో కొనుక్కోవచ్చు. సో ఓన్లీ అమెజాన్లో ఇది అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఒక్కటే సెల్లర్ అయితే అమ్ముతా ఉన్నాడు. సో మీరైతే ఆ లింక్ తో పర్చేస్ చేసుకోండి. సో జెన్యూన్ ప్రోడక్ట్ అయితే మీకు వస్తుంది. సో ఇన్స్టాలేషన్ కూడా మీరు చూసారు కదా ఎలా చేసుకోవాలో. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో క్లారిటీ కూడా చాలా బాగుంది. ఇది నైట్ టైం కూడా మంచి క్లారిటీ ఉంది. ఈ టైప్లో ఈ బడ్జెట్లో ఈ కెమెరా చాలా వండర్ఫుల్. సో అది ఫ్రెండ్స్. సో వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నాను. మరో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అంటిల్ దెన్ చాణక్య సాయి సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.